ఓం సారం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, తల్లి డేంజర్ అలర్ట్. ఎందుకో తెలుసా? మరో 72 గంటల్లో 100% కూడా ఒక పచ్చి నిజం బయటపడబోతోంది. నిజంగా గుండెలో గుబేలమనేటటువంటి ఒక నిజమే. అదేంటో తెలుసా? రాత్రిపూట నీ జీవిత భాగస్వామి సీక్రెట్గా ఎవరికి తెలియకుండా, రహస్యంగా నీ కంట పడకుండా, ఇంట్లో ఎవరి కంట పడకుండా ఫోన్ కాల్స్, మెసేజ్లు ఈ రాత్రికి కనిపెట్టు. జాగ్రత్త పడు, సమయం లేదు. ఇప్పుడు గనక నువ్వు ఏమరపాటుతో ఉన్నావు అంటే నీ బంధాన్ని నువ్వు కోల్పోవాల్సి వస్తుంది. జాగ్రత్త. అందుకే నిన్ను హెచ్చరించాలని నీ సాయి పరుగు పరుగున వచ్చాడు. నీ సాయి హెచ్చరికని తోసిపుచ్చావు అంటే నీ కన్నీళ్లకి నువ్వే బాధ్యురాలివి అవుతావు. ఆ తర్వాత ఏం జరిగినా నువ్వే అవి భరించాల్సి వస్తుంది అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారంటే, బాబా గారి మాటలు వినుకున్న అర్థం పరమార్థం తెలియాలంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడాల్సిందే. ఇక గురువు గారు ఎంత నమ్మకమైన గురువు గారండి. ఎంతటి మొండి సమస్యలు ఉన్నా కూడా దానికి తగ్గ పరిష్కారాలు అనేవి ఈయన అరచేతిలో ఉన్నాయి. ఎందుకంటే 60 ఏళ్ల అనుభవం ఉంది జ్యోతిష్యం చెప్పటంలో. ఎంతో మంది కుటుంబాల్లో కష్టాలను దూరం చేసి, కన్నీళ్లను దూరం చేసి, సమస్యలను దూరం చేసి, ఒక ప్రశాంతమైన జీవితాన్ని, చిరునవ్వుని వాళ్ళ కుటుంబాలకి అన్నది గురువు గారు కల్పించారండి. మీకు కూడా ఏదైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే, చెప్పుకోలేని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, మీకు కూడా చెప్పుకోలేని ప్రాబ్లమ్స్, ఎలాంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. #1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9666987222. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఫోన్ ద్వారా వివరించి చెప్తే చాలు, పూజల ద్వారా మిమ్మల్ని బయటపడేస్తారు. అది కూడా అతి తక్కువ సమయంలో, రోజుల్లోనే. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, తల్లి రాబోయే 72 గంటలు కూడా నీ జీవితంలో నువ్వు ఊహించని ఒక మహా విస్ఫోటనం జరగబోతోంది. ఇది కేవలం అంచనా కాదు, 100% జరగబోయే నిజం. ఇప్పటి వరకు నువ్వు ఎవరినైతే గుడ్డిగా నమ్మావో, ఎవరి కోసమైతే ప్రాణం ఇస్తావో, ఆ వ్యక్తి అసలు నిజస్వరూపం ఏంటో, నీ వెనుక వారు ఆడుతున్న నాటకం ఏంటో ఈరోజు బట్టబయలు కాబోతోంది. నీ చేతుల్లో సమయం చాలా తక్కువ ఉంది. ఈ 72 గంటల్లో నువ్వు అప్రమత్తంగా లేకపోతే నువ్వు కోలుకోలేనంత దెబ్బతినే ప్రమాదం ఉంది తల్లి. సాయి నీకు పంపిస్తున్న ఆ రహస్య సంకేతాలు ఏంటో తెలుసా? నీ చుట్టూ తిరుగుతున్నటువంటి ఆ భయంకరమైన ద్రోహి ఎవరు? ఆ నిజాలన్నింటినీ, ఆ భయంకర నిజాలన్నింటినీ ఈరోజు సవివరంగా ఈరోజు నీ ముందు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పబోతున్నా. కాబట్టి జాగ్రత్త. ఏ పని చేస్తున్నా, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కాసేపు అన్ని పక్కన పెట్టి నువ్వు విని తీరాల్సిందే. ఎప్పుడు కూడా నీ సాయి కృప నీ మీద అనేది ఉంటుంది అంటూ బాబా గారు ఈరోజు చాలా అద్భుతమైన ఒక సందేశంతో వచ్చారనిపిస్తోందండి. అయితే ముందుగా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు ఇంకా మీకు త్వరగా దొరుకుతాయి. ఏదైనా దిక్కుతోచని స్థితిలో ఉంటే ఆ సందర్భం నుంచి బయటపడతారు. మీకు బాబా గారు ఒక దారి అనేది చూపిస్తారు. ఇక విషయంలోకి వస్తే, తల్లి రాబోయే 3 రోజులు కూడా నీ చుట్టూ ఒక శక్తి తిరుగుతోంది. ఇది నీ అదృష్టాన్ని మార్చటమో, లేక నువ్వు ఎన్నాళ్లుగా పట్టించుకోకుండా వదిలేసిన ఒక నిజాన్ని నీ కళ్ళ ముందుకు తీసుకురావటమో చేస్తుంది. దీనికి సంబంధించిన మొదటి సంకేతం నీకు అకస్మాత్తుగా ఎలాంటి హెచ్చరిక లేకుండా అందుతుంది. ఎందుకనంటే ఈ 72 గంటల్లో ఒక వ్యక్తి పేరు మళ్ళీ గుర్తుకు రావచ్చు, లేదా వారి ప్రస్తావన రావచ్చు.
ఆ వ్యక్తి గురించి నువ్వు ఎప్పుడో ఆలోచించటం మానేసి ఉండవచ్చు. ఒకవేళ అలాంటి సంకేతం నీకు కనిపిస్తే సాయి నీకు ఏదో పెద్ద ఒక హెచ్చరిక ఇస్తున్నాడని అర్థం చేసుకో. నీ మొబైల్కు వచ్చే ఒక చిన్న మెసేజ్ కూడా నీ వారం దిశను మార్చేయగలదు. అందుకే దీనిని తేలిగ్గా తీసుకోవద్దు. ఈ మార్పు మొదట నీ మనసులో మొదలవుతుంది. ఏదో విషయం నిన్ను లోపల ఇబ్బంది పెడుతున్నట్లు అనిపిస్తుంది. బయటకంతా మామూలుగా ఉన్నా కూడా నీ మనసు పదే పదే ఒక విషయం వైపు వెళ్తూనే ఉంటుంది. సాయి మొదట మనసుని అస్థిరపరిచి ఆ తర్వాతే సరైన దారి చూపిస్తాడు. ఈ అసలైన మార్పులు సాయంత్రం లేదా రాత్రి వేళల్లో మొదలవుతాయి. నీకు అకస్మాత్తుగా ఒక ఆలోచన రావచ్చు. అది డబ్బుకు సంబంధించి కావచ్చు, లేదా ఒక బంధం గురించి కావచ్చు, నువ్వు ఇన్నాళ్లుగా వాయిదా వేస్తున్న ఒక నిర్ణయం కావచ్చు. ఆ ఆలోచన నిన్ను వెంటాడుతుంది. సరిగ్గా అదే సమయంలో ఎవరో ఒకరు నిన్ను అకస్మాత్తుగా గుర్తు చేసుకోవచ్చు. ఇది ఒక ఫోన్ కాల్ కావచ్చు, లేదా కలలో కనిపించవచ్చు. ఒకవేళ నీకు ఆ వ్యక్తులు ఎదుట పడచ్చు. నీ అదృష్టం ఒక పెద్ద మార్పు వైపు అడుగులు వేస్తోందని అది నీకు నేరుగా పంపుతున్న సంకేతం. ఇక్కడ నువ్వు గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? ఎవరైతే ఇన్నాళ్లుగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతూ ఉన్నావో, కష్టపడుతున్నా ఫలితం దక్కటం లేదని బాధపడిపోతూ ఉన్నావో, రాబోయే 72 గంటల్లో అత్యంత శక్తివంతంగా ఉండబోతున్నాయి. ఎక్కడో నిలిచిపోయిన నీ డబ్బు అకస్మాత్తుగా నీ చేతికి అందే అవకాశం ఉంది. అలాగే ఆగిపోయిన పనులు వేగవంతమవుతాయి. ఇప్పటి వరకు నువ్వు తక్కువ చేసి చూసిన వారే ఆ వ్యక్తులే రేపు నీ దగ్గరికి వచ్చి సహాయం కోరవచ్చు. కానీ ఇక్కడే ఒక్క పొరపాటు చేసే ప్రమాదం ఉంది. నీ చుట్టుపక్కలే ఉంటూ నీ మేలు కోరుతున్నట్టు నటించే ఒక వ్యక్తి నీ ఎదుగుదలను అడ్డుకోవాలని చూస్తున్నారు. నీ ప్రతి కదలికపై వారి నిఘా ఉంది. ఆ వ్యక్తి నీకు చాలా దగ్గర వారు కూడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండు. రాబోయే 2 రోజుల్లో నీకొక వింత అనుభవం ఎదురు కావచ్చు. నువ్వు ఎప్పుడో పోగొట్టుకున్న వస్తువు కానీ, లేదా పాత జ్ఞాపకాలకు సంబంధించిన ఫోటోలు కానీ, మెసేజ్లు కానీ అకస్మాత్తుగా నీ కంట పడవచ్చు. ఒకవేళ ఇలా జరిగితే నీ అదృష్టం మళ్ళీ నీ తలుపు తడుతుందని అర్థం చేసుకో. అయితే దీనితో పాటే నీకు మరొక పరీక్ష కూడా ఎదురు కాబోతోంది. ఇది నీ వ్యక్తిగత సంబంధాలకి సంబంధించింది. నీ జీవితంలో చాలా దగ్గరగా ఉంటూ కూడా నిన్ను సరిగ్గా అర్థం చేసుకొని ఒక వ్యక్తి ఉన్నారు. రాబోయే 72 గంటల్లో ఆ బంధంలో ఒక అనూహ్యమైన మార్పు రాబోతోంది. కొన్ని నిజాలు బయటపడటం వల్ల నీ మనసు కలత చెందవచ్చు. ముఖ్యంగా రాత్రి 9-10 గంటల తర్వాత నీ చుట్టూ జరిగే చిన్న చిన్న మార్పులను నువ్వు గమనించాలి తల్లి. గత కొన్ని రోజులుగా ఇది నీ ఇంట్లో జరుగుతూనే ఉంది. నీలో ఒక రకమైన ఆందోళన కూడా కలుగుతోంది. ఏదో జరుగుతోంది అని నీకు అనిపిస్తోంది. కారణం లేని కోపం కూడా వస్తోంది. మనసు ఎందుకో తెలియకుండా బరువుగా అనిపిస్తోంది. అయితే ఇదే నీ పరిస్థితిలో వస్తున్న మార్పు. కొన్ని గంటల్లో నీకు అందబోయే ఒక చిన్న సమాచారం నీ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళ్తావా లేదా ఇబ్బందుల్లో పడతావా అనేది నిర్ణయిస్తుంది. ఈ సంకేతం చాలా చిన్నగా ఉంటుంది తల్లి. కాబట్టి చాలా మంది దీన్ని గుర్తించలేరు. కానీ నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే ఈ రోజు నువ్వు జాగ్రత్తగా ఉండాలని నీ సాయి నిన్ను హెచ్చరిస్తున్నాడు. అది మనసులో పెట్టుకుని గుర్తు పెట్టుకుని మసులుకుంటే ఆ సమయానికి నీ మెదడే నిన్ను మేలుకునేలా చేస్తుంది. ఒక అనుభూతి, అసలు ఇది తప్పు కాదు, నీ జీవితంలో ఏదో ఒక పెద్ద మార్పు జరగబోతోంది అన్న నమ్మకం నిజం కాబోతోంది. ఇన్నాళ్లుగా అదృష్టం నీకు మూసివేసిన తలుపులో ఎప్పుడు తెరుచుకునే సమయం దగ్గర పడింది. అయితే దీనికంటే ముందు నువ్వు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించు. రాబోయే 72 గంటల్లో నువ్వు ఎవరి మీదైతే ఆశలు వదిలేసుకున్నావో అలాంటి ఒక వ్యక్తి అకస్మాత్తుగా నీ ముందుకు రావచ్చు. ఈ కలయిక సాదాసీదాగా ఉండదు. వారి మాటలు లేదా వారి ప్రవర్తన నీలో ఇన్నాళ్లుగా అణిచిపెట్టుకున్న భావోద్వేగాలను మళ్ళీ నిద్ర లేపవచ్చు. కానీ ఇక్కడే నువ్వు ఒక పొరపాటు చేస్తావు. జాగ్రత్త. భావోద్వేగాలకు లోనై వెంటనే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎందుకంటే నీకు బయట కనిపిస్తున్న దానికి అసలు నిజానికి చాలా తేడా ఉంది. రాబోయే 3 రోజుల్లో నీకు వింతైన సంకేతాలు కూడా అందవచ్చు. ఏదైనా పక్షి నీ దగ్గరికి వచ్చి అరుస్తున్నా, లేదా రాత్రి వేళల్లో పదే పదే నీ నిద్ర చెడిపోతున్నా సాయి నిన్ను హెచ్చరిస్తున్నాడు. జాగ్రత్త. ఇది రాబోయే మార్పులకి ముందస్తు సంకేతాలు. వీటిని అర్థం చేసుకుంటే రాబోయే పెద్ద సమస్యల నుంచి తప్పించుకుంటావు. ముఖ్యంగా నీ జీవితానికి, నీ కెరియర్కి, నీ ఆర్థిక విషయాల్లో ఒక పెద్ద మలుపు రాబోతోంది. నీ జీవిత భాగస్వామి విషయంలో ఒక మలుపు రాబోతోంది. ఇన్నాళ్లుగా నీ ఎదుగుదలకు అడ్డుకుంటున్న ఆ గోడలు ఇప్పుడు కూలిపోయే సమయం వచ్చేసింది.
ఒక కొత్త అవకాశం లేదా ఒక కొత్త శుభవార్త నీలో కొత్త ఆశలను చిగురింపజేస్తుంది. విచిత్రం ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడైతే ఆశలు వదిలేశావో అక్కడ నుండే నీకు పిలుపు వచ్చే అవకాశం ఉంది. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో తల్లి, రాబోయే 72 గంటల్లో నీ విషయాలు ఎవరికీ చెప్పకు. ఎందుకంటే ప్రస్తుతం ఇతరుల నిఘా చాలా తీవ్రంగా నీ మీద ఉంది. నీ మాటల ద్వారానే నీ తదుపరి అడుగు ఏంటో తెలుసుకోవాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. అందుకే నువ్వు ఎంత మౌనంగా ఉంటే నీకు అంత లాభం. నీ సాయి నిన్ను ఖాళీ చేతులతో పంపడు అన్నది నిజం. నీ మనసులోని ఒక కోరిక తలుచుకుంటూ ఇక్కడ ఓం సాయిరాం అంటూ కామెంట్ బాక్స్లో రాయి. ఎందుకంటే నీ సాయి నీ కోరికను నెరవేర్చేస్తాడు. అయితే ఇంట్లో చిన్నపాటి గొడవలు లేదా ఒత్తిడి నెలకొనే అవకాశం ఉంది తల్లి. ఆ సమయంలో కోపంతో ఎవరిని కించపరచొద్దు. ఎందుకంటే నీ మాటలకు ఇప్పుడు చాలా శక్తి ఉంది. అవి బంధాలను కలపవు, శాశ్వతంగా విడదీసేస్తాయి. ఆ గొడవల సమయంలోనే నీకు తెలియని ఒక నిజం కూడా బయటపడే అవకాశం ఉంది. ఆ చర్చల సమయంలోనే నీకు తెలియని ఒక పచ్చి నిజం బయటపడే అవకాశం ఉంది. ఇన్నాళ్లుగా కొన్ని విషయాలు నీ దగ్గర ఎందుకు దాచారో, పరిస్థితులు నీకు ఎందుకు వ్యతిరేకంగా సాగుతున్నాయో ఆ నిజం విన్నాక నీకు పూర్తిగా అర్థమవుతుంది. జాగ్రత్త. రాబోయే 3 రోజుల్లో కూడా నీ చేతిలో నుండి ఏదైనా వస్తువు అకస్మాత్తుగా కింద పడిపోవచ్చు. అది నీ చేతిలో ఉన్న మొబైల్ కావచ్చు, నువ్వు తాగే మంచినీళ్లు కావచ్చు, ఏదైనా ముఖ్యమైన వస్తువు కావచ్చు, కింద పడచ్చు. సాధారణంగా దీన్ని నువ్వు పొరపాటుగా భావిస్తావు, ఏదో చేయి జారిందిలే అనుకుంటావు. కానీ ఇది నీకు నీ సాయి పంపుతున్న ఒక హెచ్చరిక. ఎందుకంటే నీ బంధం చేజారిపోతోంది, జాగ్రత్తగా ఉండు అని నీ సాయి నిన్ను హెచ్చరిస్తున్నాడు. అయినా కూడా నువ్వు అర్థం చేసుకోకపోతే నిజంగా నీది అమాయకత్వమో మూర్ఖతనమో అర్థం కాదు బిడ్డ. జాగ్రత్త. నువ్వు ఏ విషయంలోనూ తొందరపడకు. ముఖ్యంగా రాత్రి వేళల్లో తీసుకునే నిర్ణయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ప్రేమ విషయానికి వస్తే ఒక భిన్నమైన శక్తి కనిపిస్తోంది. ఒంటరిగా ఉన్న జీవితంలోకి అకస్మాత్తుగా ఒక వ్యక్తి ప్రవేశించవచ్చు. వారి మాయమాటలు మీ బంధాన్ని కలుషితం చెయ్యవచ్చు, చాలా లోతుగా ప్రభావితం కూడా చేస్తాయి. ఎంతో అన్యోన్యంగా ఉన్న మీ బంధంలోకి ఆ బంధం రావచ్చు. మొదటిసారి ఆ వ్యక్తి పరిచయమైనప్పుడు, ఆ బంధం పరిచయమైనప్పుడు అది సాధారణంగానే అనిపించవచ్చు. కాలక్రమేణా ఆ బంధం చాలా బలపడుతుంది. ఇక ఇప్పటికే లేదు, ఇంతకు ముందే అలాంటి బంధంలో చిక్కుకుని ఉన్నారు బాబా అంటే ఈ 72 గంటలు ఒక పరీక్ష లాంటిది తల్లి. ఎందుకంటే నీ భాగస్వామి మనసులో ఒక విషం దాగి ఉంది. అది వారు ఇప్పటి వరకు నీకు చెప్పలేకపోయారు. అయితే ఇప్పుడే ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. ఇక్కడే ఇందులోనే ఒక రహస్యం దాగి ఉంది. రాబోయే 3 రోజుల్లో ఒకానొక సమయంలో నీకు అంతా కూడా వ్యతిరేకంగా జరుగుతున్నట్లు అనిపిస్తుంది. మనసు విరిగిపోయినట్టు, ఆశలు ఆవిరి అయిపోయినట్లు, నువ్వు ఒంటరిగా అయిపోయినట్లు భయం వేయొచ్చు. కానీ సరిగ్గా అదే సమయంలో నీ అదృష్టం ఒక పెద్ద మలుపు తిరుగుతుంది. సాయి నీకు ఏదైనా ఒక పెద్ద వరం ఇచ్చే ముందు ఇలాంటి కఠిన పరీక్షలు పెడతాడు తల్లి. ఆ సమయంలో నువ్వు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉంటే రేపు నిన్ను తక్కువ చేసి చూసిన వారే, నిన్ను కాదనుకొని నిన్ను మోసం చెయ్యాలి అనుకున్న వారే నీ గురించి గొప్పలు చెప్పుకునే రోజు వస్తుంది. నీ ముందు తలదించుకునే రోజు వస్తుంది. ఈ రాత్రి నుండి రాబోయే 2 రాత్రుల మధ్య నీకు అకస్మాత్తుగా నిద్ర మెలకువ వచ్చి మనసు ఆందోళనగా ఉంటుంది. వెంటనే సమయం చూడు. ఆ సమయంలో నీ మెదడులో కలిగే ఆలోచనలోనూ అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే అది నీ భవిష్యత్తుకు సంబంధించింది. నీకు అందుతున్న ఒక గుప్త సందేశం. ఎందుకంటే ఏదో జరుగుతోంది నీ ఇంట్లో, నీకు తెలియకుండా ఏదో జరుగుతోంది. అది నీ సాయి నీకు తెలియజేయటానికే నిన్ను తట్టి లేపుతున్నాడు, మెలకువ వచ్చేలా చేస్తున్నాడు. చిన్న చిన్న సంకేతాలు, చిన్న చిన్న శబ్దాలు, మనసులో అలజడి, మనశ్శాంతి లేకపోవటం, వీటన్నింటి వల్ల సంకేతాలు పంపిస్తున్నాడు. వాటిని నువ్వు అర్థం చేసుకో. ఎందుకంటే ఒక వ్యక్తి ప్రవేశించబోతున్నారు. ఆ వ్యక్తి గనుక మీ జీవితంలోకి వస్తే మీ జీవితం ఇంతకు ముందులా ఉండదు బిడ్డ. జాగ్రత్త. ఇది ఇప్పుడిప్పుడే మొదలై ఉండొచ్చు, లేదా ఇంతకు ముందు మొదలై ఉన్నా కూడా వెంటనే దాన్ని కనిపెట్టి ఎలా సరి చేసుకోవాలో, నీ బంధాన్ని ఎలా దారికి తెచ్చుకోవాలో, నీ బంధాన్ని ఎలా నీ వైపు మళ్లించుకోవాలో, ఎలా ఇంకొక వైపు నుంచి కాపాడుకోవాలో ఆలోచించు. మనసు పెట్టి ఆలోచించు. ఇందులో కోప్పడటానికో లేకపోతే తొందరపడటానికో అవకాశం ఇచ్చావు అంటే నీ బంధం పూర్తిగా దూరం అయిపోతుంది. అలా కాకుండా ఆలోచించి అడుగులు వెయ్యి. ఏది దిక్కు తోచని స్థితి ఉంటే ఒక్కసారి నీ సాయి మీద భారం వెయ్యి. దిక్కు తోచటం లేదు తండ్రి, నాకు దారి చూపించు అని. అప్పుడు ఖచ్చితంగా నీ సాయి నీకు దారి చూపిస్తాడు.
అయితే ఇక్కడ ఏది జరిగినా, ఏది ఏమైనా కూడా నీ సాయి నీ చెయ్యి విడిచిపెట్టడు బిడ్డ. అనుక్షణం కాపాడుతూనే వస్తాడు. నువ్వు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కటి కూడా నీ గమనానికి రావాలి, నీ చూపుకు రావాలి. అందుకే నీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నీ జీవిత భాగస్వామి ఇలా చెయ్యటానికి కారణం కూడా కొన్ని నీ దగ్గర కూడా తప్పులు ఉండొచ్చు, లోపాలు ఉండొచ్చు, పొరపాట్లు ఉండొచ్చు. అవి దిద్దుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా చెబుతున్నాను. జాగ్రత్త. మీ ఇద్దరి మధ్యకి ఏ బంధము రానివ్వకు. అది ఎలాంటి బంధమైనా సరే, సరదాగా వచ్చి సరదాగా గడపాలనుకున్నా కూడా ఆ బంధాన్ని అంతవరకు రానివ్వకు. మూడవ బంధం అంటే, మూడవ వ్యక్తి అంటే ఆ వ్యక్తి ఎంతలో ఉండాలో అంతలో ఉంటేనే మీ బంధం అన్నది కలకాలం సజావుగా సాగుతుంది. జాగ్రత్త. నీ సాయి మాట ఇస్తున్నాడు. నీ బంధాన్ని నేను కాపాడుతాను. నీ భాగస్వామి అలాంటి చూపుల నుంచి తనను మళ్లించి నీకు అప్పగిస్తాను. జాగ్రత్త. నువ్వు కంగారు పడాల్సిన భయం లేదు. గుండెల మీద చెయ్యి వేసుకుని ప్రశాంతంగా నిద్రపో అంటూ బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.